నమస్తే. తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. 6 భక్తులు మరణించారు. సుమారుగా 50-60 మంది గాయపడ్డారు. చాలా పెద్ద సంఘటన ఇది చరిత్రలో. ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు, గాయాల పాలైన వారిని పరామర్శించారు, వారి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సింపుల్గా 2 అనామకుల్ని, పెద్దగా సంబంధం లేని వారిని సస్పెండ్ చేసి చాలా గట్టి యాక్షన్ తీసుకున్నాను అనేటువంటి సందేశాన్ని పంపేందుకు ప్రయత్నం చేశారు. దానితో పాటుగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, గాయపడిన వారికి 5 లక్షలు 2 లక్షలు అలా ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరినీ పరామర్శించారు. ఆయన ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగింది చాలా పెద్ద తప్పిదం. ఈ 6 ప్రాణాలు పోవడానికి కారణం టీటీడీ బోర్డు చైర్మన్, అలాగే ఈఓ, జేఈఓ వీళ్ళందరూ కూడా బహిరంగంగా కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి జరిగిన తప్పిదాన్ని అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు కమిటీ సమావేశమైంది టీటీడీ బోర్డు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా దానిలో రిజల్యూషన్స్ పాస్ చేశారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని విలేకరులు ప్రశ్నించారు. ఏమంటే డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెప్పమన్నారు కదా, చెప్తారా అని. చెబితే తప్పులేదు, కానీ క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? లేదు ఎవరో ఏదో అన్నారని మేము క్షమాపణ చెప్పాలా అనేటువంటి ఒక అహంకార ధోరణి ప్రదర్శించారు. తప్పు జరిగింది కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక అహంకార ధోరణితో బిఆర్ నాయుడు గారు, బొలినేని రవీంద్రనాథ్ గారు ప్రవర్తిస్తున్నారు. ఏదో డిప్యూటీ సీఎం చెప్తే మేము చెప్పాల్సిన అవసరం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చెప్తాం కానీ అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎందుకు నేను మీకు చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను కొత్తగా అవతారం ఎత్తాను అంటున్నారు. బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని దోచుకుందాం అనుకుంటున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరేమో కాపాడాలని అనుకుంటున్నామని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో దోచుకుందాం అనేటువంటి మాట వాళ్ళు అంటున్నారు. మీ మాట వారు వినడం లేదు. వినుకోకుండా తన ధోరణిలో తాను వెళుతున్నారు. మీరు మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఎక్కడో నేను చూశాను. నేనే క్షమాపణ చెప్తే వాళ్ళు చెప్పడానికి ఏంటి అభ్యంతరం అని మీరు అనుకుంటున్నారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తారు తప్ప, మీరు డిప్యూటీ సీఎం అయినా, మీరు వాళ్ళు గెలవడానికి కారణమైనా వాళ్ళు మీరు చెప్తే చేయరనే విషయాన్ని మీరు గమనించలేదో నాకు తెలియదు. అయినా ఇది కూటమిలో అంతర్గతమైన వ్యవహారం అయినప్పటికీ కూడా ఉన్న వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాను. కొండ మీద ఉన్నటువంటి అహంకారం ఇంకా చాలా నష్టాలకు దారి తీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.